టిక్కెట్ల రేట్లు పెంచేది కేవలం హీరో అభిమానుల కోసం, ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఒత్తిడిని తగ్గించడం కోసం, కాస్ట్ని పెంచుకోవడం కోసం, కానీ రీకాస్ట్ చేసుకోవడం కోసం పెంచుతూనే ఉంటున్నారు. హీరో అభిమానులు కూడా తల్లిదండ్రులు ఉంటారు, హీరో అభిమానులు కూడా పేదవాళ్ళు ఉంటారు. ఒక్కొక్క టిక్కెట్ 1000 రూపాయలు అయితే ఎలా కొంటారు టిక్కెట్లు? ఎక్కడ అప్పుసప్పులు చేస్తారు? ఏమేమిపోతాడు ప్రేక్షకుడు? ఎంత భారం మోపుతున్నారు? అది కరెక్ట్ కాదు. ఈవేళ మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా, మీరు నమ్మండి, మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫస్ట్ లవ్ తీశారు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ హిట్ ఇన్ ఇండియా ఇన్ తెలుగు. ఆ సినిమాకి 5 years పట్టింది శంకర్ రెడ్డి గారి నిర్మాతానికి. నేను 5 years తీశాను, ఎన్నో కోట్లు అప్పు చేశాను, ఖర్చు పెట్టాను, నా సినిమా రిలీజ్ చేస్తున్నాను, టికెట్లు పెంచండి అని ఏనాడు ఆయన ప్రభుత్వం అడగలా శంకర్ రెడ్డి గారు. అదే లవ్ కుశ సూపర్ డూపర్ హిట్ అయింది. మీరు నమ్మండి, 5-6 సంవత్సరాలు కంటిన్యూ కాడింది. పళ్ళతో లాభాలు వచ్చాయి ఇన్ తెలుగు. లవ్ కుశ, టేక్ హిందీ, మొగలాయి ఆజం, షోలే. మొగలాయి ఆజం ఆసిఫ్ గారు తీశారు, 9 ఏళ్ళు పట్టింది. బోలెని కోట్లు ఖర్చు పెట్టాడైనా. నాకు 9 ఏళ్ళు పట్టింది, చాలా కోట్లు ఖర్చు పెట్టాను, నా సినిమా రిలీజ్ చేస్తున్నాను, నాకు టికెట్లను పెంచండి అని ఆసిఫ్ గారు ఏనాడు కూడా ప్రభుత్వం అడగలా. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ట్రక్కులో లాభాలు వచ్చాయి ఇన్ హిందీ. టేక్ షోలే, జీపీ సిప్ గారి సినిమా ది గ్రేటెస్ట్ హిట్. ఇన్ని కోట్లు పెట్టాం, టికెట్ పెంచండి అని జీపీ సిప్ గారు అడగలా. ట్రక్కులో లాభాలు వచ్చాయి, సినిమా బ్రహ్మాండం డబ్బులు వస్తాయి. దట్స్ ఆల్. యూ కమ్ టు ఇంగ్లీష్, దర్ ఇస్ బెనహార్, దర్ ఇస్ 10 commandments. సిసిల్ బి డిమిల్ చేసిన 10 commandments కానీ, బెనహార్లు కానీ, టాటా నెస్టర్ హీరో బోలెని కోట్లు ఖర్చుపోయి. కానీ ఏనాడు ఆ నిర్మాతలు మాకు ఇన్ని కోట్లు ఖర్చుపోయి, మాకు డబ్బులు పెంచండి, టికెట్ రేటు పెంచండి అని ప్రభుత్వం అడగలా. ఆ సినిమాని ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు, ఆడించారు. మీరు నమ్మండి, గూడ్సుల్లో లాభాలు వచ్చే వాళ్ళకి. సినిమా బాగుంటే డబ్బులు వస్తాయండి. ఈ రకంగా టికెట్ రేట్లు పెంచుకుంటూ సామాన్యుడిపై భారం మోపడం పరమ దారుణం దర్శాలు. నేను ఒకటే కోరుతున్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు అసెంబ్లీలో మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా నా హయాంలో టికెట్ రేట్లు పెంచను, మిడ్ నైట్ షోలు వేయనన్నారు మీరు. టికెట్ రేట్లు పెంచను, మిడ్ నైట్ షోలు వేయనన్నారు మీరు. మేమందరం ఆనందించాం, అశద్వానంతో క్లాప్ కొట్టాం. కానీ రేవంత్ రెడ్డి గారు, కానీ ఈవేళ మీ గవర్నమెంట్లో ఏం జరుగుతున్నాయి? గత గవర్నమెంట్ మీ గవర్నమెంట్ కూడా ఎవరైతే వచ్చి వాళ్ళు నష్టాలు చెప్పుకుంటున్నారో, మాకు ఇంత ఖర్చు అయిపోయింది, టికెట్ రేటు పెంచకపోతే మాకు గతి లేదు అని అంటున్నారో, మీరు వెంటనే ఇమ్మీడియట్గా వాళ్ళందరికీ టికెట్ రేటు పెంచుకోమని మీరు జీవో పాస్ చేస్తున్నారు. ఇక్కడ మీరే కాదు, అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా, 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా టికెట్ రేటు పెంచడం అనేది దారుణం. మీరు ప్రజలను మన్నించండి, సగటు ప్రేక్షకులను మన్నించండి. మీ డిమాండ్ ఫ్రమ్ ద పీపుల్, వాళ్ళని మన్నించండి. డబ్బు లేకపోతే మళ్ళీ మిగతా సినిమాలు ఎక్కడ చూస్తారు వాళ్ళు? అప్పు సప్పు చేస్తే ఇంత డబ్బు పెట్టేసి చూస్తే మిగతా సినిమాలు ఎక్కడ చూస్తారు వాళ్ళు? తర్వాత చూద్దాంలే, మనం ఓటీటీ చూద్దాంలో ఎక్కడ చూస్తూ ఉంటారు. మిగతా సినిమాలు చాలా డ్యామేజ్ అయిపోతుంది. అది ఒక రకంగా చెప్పాలంటే టికెట్ రేటు పెంపకం అనేది సగటు ప్రేక్షకుడిపై భారం మోపడమే కాదు, అభిమానుల యొక్క రక్తాన్ని జరగలా పిప్పేయడమే కాదు, సగటు చిత్ర నిర్మాతలను కూడా చాలా డ్యామేజ్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రేక్షకుడి ముందు మనం కాపాడుకోవాలి. ప్రేక్షక దేవుడు అంటాం మనం. సినిమా అనేది తీసేవాడు, చూసేవాడు, చూపించే సినిమా. అందుకే సినిమా ఇండస్ట్రీ పరిశ్రమ నిర్మాతతో పాటు, దర్శకులతో పాటు, 24 క్రాఫ్ట్స్తో పాటు వాళ్ళు ఎంత ఇంపార్టెంటో, ప్రేక్షక దేవుళ్ళు ఎంత ఇంపార్టెంటో, వారిద్దరికి మధ్య సంధానకర్తగా ఉండే సినిమా థియేటర్లు అంటే దేవాలయాలు, అది అంత ఇంపార్టెంట్. కాబట్టి ఈ సినిమా ఇండస్ట్రీ మనుగడ సాగించాలంటే, అందరం బాగుండాలంటే దయించి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు దయించి టికెట్ రేటు పెంచకండి సార్. మీకు హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా, దండం పెడుతున్నా. సగటు ప్రేక్షకులు మీరు గౌరవించండి సార్. యూ మస్ట్ రెస్పెక్ట్ ద పీపుల్. మై హోల్ హార్టెడ్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్. థ్యాంక్ యూ. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా, మా సినిమా ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు వారి సమస్య చెప్పుకోవడం కోసం మీరు పిలుస్తున్నారు, వారు చెప్తున్నారు. వాట్ ద బెస్ట్ సర్వీస్ యూఆర్ డూయింగ్, ధన్యవాదం. ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం వాట్ ది బెస్ట్ కాంట్రిబ్యూషన్ మేము చేస్తామని చెప్తున్నారు, ధన్యవాదం. ది సేమ్ టైం మై హంబుల్ రిక్వెస్ట్, దయించి వారినే కాదు
ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ కౌన్సిల్ వారిని, ఫిల్మ్ ఛాంబర్ వారిని, సేమ్ టైం సగటు నిర్మాతలను కూడా మీరు ఆహ్వానించండి. వాళ్ళ సమస్యలు తెలుసుకోండి. ఎన్నో సమస్యలు దే ఆర్ ఫేసింగ్. చాలా సినిమాలు థియేటర్ దొరకట్లా. ఎన్ని సంవత్సరాలు బట్టో అనేక గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాం, సగటు సినిమాకి థియేటర్ మీరు ప్రొవైడ్ చేయండి అని. ఇంతవరకు డిమాండ్ నెరవేరలా. ఆ ఒక్క డిమాండ్ కాదు, అనేక డిమాండ్ నెరవేరలా. కాబట్టి దయించి వీళ్ళని కూడా పిలవండి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ని, ఫిల్మ్ ఛాంబర్ని, సగటు నిర్మాతలు పిలండి. వాళ్ళ సమస్యలు తెలుసుకోండి. వాళ్ళు కూడా ది బెస్ట్ కాంట్రిబ్యూషన్, ది బెస్ట్ సర్వీస్, ది బెస్ట్ హెల్ప్, ది బెస్ట్ కోఆపరేషన్ దానికి చేయండి. ఇది నా విజ్ఞప్తి. సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నేను టికెట్ రేటు పెంచను నా ప్రభుత్వ హయాంలో, ఈ సేమ్ టైం మిడ్ నైట్ షోలు ఉండవు అని బ్రహ్మాండంగా అసెంబ్లీలో చెప్పారు. మీరు సెల్యూట్. ఈ ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అంటే దేవాలయం. మీ నాయకులు ది రిప్రజెంట్ ఆఫ్ గాడ్, దేవుని ప్రతినిధులు మీరు, టు సర్వ్ ద పీపుల్. కాబట్టి అలాంటి అసెంబ్లీ దేవాలయంలో మీరు ఏం మాట ఇచ్చారో ఆ ఆడిన మాట తప్పకుండా ప్రేక్షకుల్ని, సగటు నిర్మాతని, టోటల్ ఇండస్ట్రీని, మొత్తం పరిశ్రమ మనుగడ్ని కాపాడవలసిందిగా, ఇంకా టికెట్ రేటు పెంచకుండా, ఈ మిడ్ నైట్ షో లేకుండా మీరు చేయాల్సిందిగా హృదయపూర్వకంగా తమరిని, సీఎం చంద్రబాబు నాయుడు గారిని నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్ హానర్ ద పీపుల్. నమస్తే. కన్నుల విందుగా ఆహ్లాదకరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ విజయవాడ ఉత్సవ్ కమిటీ చైర్మన్ అయిన ముత్తవరపు మురళీకృష్ణ గారికి, అలాగే విజయవాడ పార్లమెంట్ శాసనసభ్యులు శివనాథ్ గారికి అలియాస్ చెన్ని గారికి, అలాగే మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారికి, ఇక్కడికి విచ్చేసిన అనంతకోటి, ఇదొక ఆధ్యాత్మికం అలాగే ఒక పర్యాటకం రెండు సమ్మేళితమైన ఒక మంచి ఒక సభకు ఎంత వైభవం తీసుకొచ్చిన ఆ విజయవాడ నడిబొడ్డున వెలిసిన ఇంద్రకీలాది కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఈనాడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేయడానికి విచ్చేసిన తల్లి భక్తులందరూ కూడా నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ, దేవీత్వం భక్తులపై సర్వకార్య విధాయిని కలోయి కార్య సిద్ధార్థముపాయ పురురత్నత శృణుదేవి పరోక్షామి అని అధసప్త శ్లోకిలో దీంతో ప్రారంభమవుతుంది. శువాచ దేవీత్వం భక్తులపై సర్వకార్య విధాయిని కలోయి కార్య సిద్ధార్థముపాయ పురురత్నత శృణుదేవి పరోక్షామి కుంజికా స్తోత్రమంతం మేన ప్రభావిణ జండి చాప శుభ భవేత్. అటువంటి సర్వంగళ మంగళేశివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే సర్వబాధ ప్రశమనం త్రైలోక్య సైక్లేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనం. అటువంటి ఆ ఇంద్రకీలాదులు వెలిసిన ఆ దుర్గమ్మ ఆశీస్సులు అందరిపైన ఆవిడ కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేయాలని ప్రార్థిస్తూ, మరి ఈనాడు ఈ యొక్క శరన్నవరాత్రులు సందర్భంగా మొన్ననే ఈ యొక్క ఇది సాంస్కృతిక వేదిక, ఇంతకుముందు ఇది 5వ సభ ఇప్పుడు జరిగేది. అంటే ఇంతకుముందు పున్నమి ఘాట్ దగ్గర ప్రారంభించి ఈనాడు ఇక్కడ ఈ సాంస్కృతిక కార్యక్రమం అది 11 రోజులు జరుగుతుంది. ఇదేమో 46 రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మరి శరన్నవరాత్రులు అనగానే ముందు మనకి ఈ యొక్క శ్రీ లలిత త్రిపుర సుందరితో మొదలయ్యి దాని తర్వాత గౌరీమాత అయితేనేమి, అలా ఈ చివరికి మహిషాసుర మర్దినితో పూర్తవుతున్న కాబోతున్న ఈ యొక్క క్షేత్రానికి ఇవాళ ప్రతి సంవత్సరం ఎంతో వేలాది మంది భక్తులు రావడం, దీక్ష పూని ఇక్కడికి రావడం,
మహిషాసుర మర్దిని అయితేనేమి, గాయత్రి మాత అయితేనేమి, లేకపోతే అన్నపూర్ణమ్మ అయితేనేమి, అలాగే కాచాయిని దేవి, అలాగే మహాలక్ష్మి అయితేనేమి, ఇవాళ మరి లలితా దేవి అయితేనేమి, రేపు చండీదేవి అయితేనేమి, తర్వాత సరస్వతీదేవి, దుర్గామాత, అలాగే ఈ మహిషాసుర మర్దిని, ఇలా ఈ 11 రోజులు 11 అవతారాల్లో ఆవిడని అలంకరించి జరుపుకుంటున్న ఈ యొక్క తరుణంలో, అలాగే ఈ యొక్క రాష్ట్రం విజయవాడ వైబ్రెంట్గా ఈనాడు ఇక్కడ ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినందుకు అంటే సంకల్ప బలియే ఉంటాం. మనం చేసే మంచి పనైనా ఆ ప్రకృతి అలాగా దేవుళ్ళందరూ సహకరిస్తారని ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం ఈరోజు చూస్తున్నాం మనం. ఎప్పటికప్పుడు ప్రతి వాళ్ళల్లో ఒక భయం, ఎప్పుడు ఎక్కడ వర్షం పడుతుంది, ఎక్కడ ఏ ఆటంకం కలుగుతుంది కార్యక్రమాలకని. అటువంటిది ఆ దేవి కృప వల్ల అంత దిగ్విజయంగా విజయవంతంగా జరుగుతుంది ఈ కార్యక్రమం. అంతే సంకల్ప బలీయం అంటాను. అలాగే చతుషష్ఠి కళలకు గానం చేయని మన భారతదేశం ఆ కళల వెలుగును ప్రపంచం నలుమూలలా ప్రసరింపజేసి మన దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి దోహదపడిన ఎందరో మహానుభావులు పుట్టిన మన భారతదేశం నిజంగా కళాఖండ దేశం అని చెప్పుకొని గర్వపడాలి. నిజమే, మన దేశం గొప్పదే, కళ గొప్పదే, కళకి చావు లేదు. అటువంటి కళలను పునరుద్ధరించడానికి నేటి తరం వాళ్లకు తెలియజేయడానికి ఈనాడు వాళ్ళ కృష్ణా జిల్లాలో ఇక్కడ జరుపుకుంటున్నాం. కానీ మన కృష్ణా జిల్లా మన చుట్టుపక్కల చూస్తే మళ్ళీ కూచిపూడి ఉంది, అలాగే ఈ మన ఈ బొమ్మలు తోలు బొమ్మల ఆటలకి అయితేనేమి అన్నిటికీ ఎంతో ప్రసిద్ధమైన మన ఈ కృష్ణా జిల్లా, అందున ఇక్కడ విజయవాడలో ఈ కార్యక్రమం జరుపుకోవడం అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పారు సినిమాలు కూడా ఇది ఒక కేంద్ర బిందువు అని. విజయవాడ ఆ రోజులు గుర్తొస్తాయి. నేను అప్పుడు ముఖ్య కేంద్రంగా ఉంటూ ఇక్కడి నుంచి పంపిణీదారులు అయితేనేమి, లేకపోతే సినిమా యాజమాన్యం వారు అయితేనేమి ఎంతో ఈ సినిమా పరిశ్రమలో ఎంతో ముఖ్యమైన పాత్రను పోషించి ఈ యొక్క సినిమా ఒక పరిశ్రమకు అభివృద్ధి కోసం ఎంతో వాడు తోడ్పడ్డారు. అలాగే నేను ఇక్కడ ఎన్నో ఉత్సవాల్లో అంటే దుర్గమ్మ మాత జరిగిన ప్రతి ఈ యొక్క శరన్నవరాత్రుల్లో పాల్గొనడం అయితేనేమి వీటిలో, అలాగే మానవ సేవే మాధవ సేవ అంటాం. అలా ఈ బసవతార గండోబర్గన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితేనేమి దాని ద్వారా ఎంతోమందికి ఈ యొక్క ఎంతో ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడం, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని వాడికి అందజేయడం. అలాగే మొన్నే ఇక్కడ తుళ్ళూరులో కొత్త ఆసుపత్రికి ఇక్కడ కట్టబోతున్న ఆసుపత్రికి భూమి పూజ చేయడం జరిగింది. త్వరలోనే త్వరగతిలో అమ్మవారి ఆశీస్సులతో ఆసుపత్రిని కూడా పూర్తి చేసి ఆ యొక్క వైద్య సౌకర్యాన్ని మీ అందరూ కూడా అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి వాళ్ళ అందరి చూపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైనే ఉంది. ఎందుకంటే దానికి బ్రాండు చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వంలో తప్పకుండా త్వరగతిని అమ్మవారి ఆశీస్సులతో ఈ యొక్క రాష్ట్రం త్వరగతిన అభివృద్ధి చెంది, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, ఎన్నో ఈ యొక్క ఆర్థిక సమస్యలు ఉన్నాయి మనకి, వాటిలన్నింటినీ అధిగమించి రాష్ట్ర అభివృద్ధి కోసం 24 గంటలు పనిచేస్తున్నాడు ఆయన.